మంత్రశ్రీ గారు మీరు చెప్పండి, అంటే ధనుర్మాసాన్ని అమ్మవారు ఎందుకు ఎంచుకుంది అంటారు? గోదాదేవి నారాయణుని కరుణ పొందడం కోసం. మనకి మొట్టమొదటి పాసురంలోనే చెప్తారు, ధనుర్మాసాన్ని అమ్మవారు ఎంచుకోలేదు, అమ్మవారు తాను ప్రారంభించాలి అని ప్రారంభించింది. మాసానాం మార్గశీర్షోహం అని అది అనుకోకుండా ఇలా అయిపోయిందే ఇంత మంచి సమయం అని అమ్మవారే ఆశ్చర్యపోతారు. అంటే అందులో మనకి మొదటి పాశ్రంలో ఇచ్చేటటువంటి ఒక మెసేజ్ కూడా, మంచి పనులను అనుకున్నప్పుడు దైవ కార్యాలను, సత్కార్యాలను, ధర్మకార్యాలను అనుకొని ముహూర్తం పెట్టి అలాగ దానికోసం ఎదురు చూసి ఏదో చేయటం కాదు, అది చెయ్యాలి, ఇది సమాజానికి, జనులకు, లోకులకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే భగవత్ కార్యమైతే అనుకున్న క్షణమే ప్రారంభించాలి. అందుచేతనే మార్గళి తింగళ్ మది నిరైందా నన్నాళాల్ ఏంటి మనం మొదలుపెట్టి అందరూ ఆ ఆండాళ్ళు తన చెలికత్తలందరితోటి కలిపి మాట్లాడుకుంటూ అందరూ అనుకుంటారనమాట, మనందరం మొదలు పెట్టేద్దాం, రేపే మొదలు పెట్టేద్దాం, అందరూ వచ్చేసారా రేపు తెల్లారుజామున అందరం కలుద్దాం. ఎందుకంటే మంచి పని మనం చేస్తూ కేవలం మనమే చేయడం కాదు, 10 మందితో కలుపుకుంటూ వెళ్ళి చెయ్యాలి. ఇంకా మనం కూడా చూడండి, లోకంలో సహజంగా ఏదైనా హోటల్కి వెళ్ళటాలు, సినిమాలకు వెళ్ళటాలు, లౌకికంగా అలా చేసేవాళ్ళు ఏం చేస్తారు, మేమేదో ఆ టూర్కి వెళ్తున్నాం మీరు కూడా వస్తారా, మేము హోటల్కి వెళ్తున్నాం మీరు కూడా వస్తారా, సినిమాకి వెళ్తున్నాం మీరు కూడా వస్తారా, ఇలా అంటారు. కానీ మన దురదృష్టం ఏంటంటే, ఏమంటే కోవిల్కి వెళ్తున్నాం, ఆలయానికి వెళ్తున్నాం మీరు కూడా వస్తారా, ప్రవచనానికి వెళ్తున్నాం మీరు కూడా వస్తారా అని అడగరు ఎవరు కూడా. అంటే ఇది ఒక తప్పు సాంప్రదాయం, మనం నడిచే విధానం తప్పు. ఇది ఆండాళ్ళ తల్లి ఆనాడు ఎంత చక్కగా చెప్తుంది. తిరుప్పావైలో ప్రధానంగా ఇచ్చినటువంటి సందేశం అందరినీ కలుపుకొని వెళ్ళాలి అని. ఎంత ఆశ్చర్యం అంటే, మొదటి 5 పాసురాలంతా కూడా అసలు వ్రతం ఎలా చేయాలి, ఏంటి చేయాలి అనేటటువంటి ఇంట్రడక్షనే ఉంటుంది. వ్రతం మొదలవ్వదు. మనం మొదటి పాసురం నుంచి వ్రతం ప్రారంభమైంది అని మనం అనుకుంటాం, కానీ ఆండాళ్ళ తల్లి చెప్పినటువంటి ఆ 5 పాసురాలలో వ్రతం మొదలు కాదు. 5 పాసురాల వరకు సరే, 6 నుంచి మొదలవుతుందా అనుకుంటే 6 నుండి 15 పాసురాల వరకు ఒక్కొక్క గోపికను ఎవరెవరైతే ఆబ్సెంట్స్ ఉండారో వాళ్ళందరినీ నిద్ర లేపి మేల్కొని, అంటే ఏంటి, వ్రతం టపటప అందరినీ పరిగెట్టేసి అందరినీ పక్కకి నెట్టేసేసి మనం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి స్వామిని ఇలాంటి ఆలోచన కనిపించదు మనకి. ఇంకా అందరం కలిపి గోష్ఠి పెంచుకోవాలి, గోష్ఠి బలం పెంచుకోవాలి, బోలెడు మంది వెళ్ళాలి, ఇలాంటి ఒక ఉద్దేశం ఆండాళ్ళు తాను ఆచరించి మనని చేయమని చెప్తుంది. అలాగా స్నేహితులందరితో కలిసినప్పుడు అనుకుంటారనమాట, మనం ప్రారంభించేద్దాం, ఇంకా స్వామి కార్యం కదా, ఇంతే ఈవేళ రాత్రికి అనుకున్నాము, రేపు తెల్లవారుజామున కల్లా అందరం బయలుదేరిపోదాం వ్రతాన్ని. అందరూ సరే అనుకున్నాక మొదలు పెడుతూ అంటుంది, అవును అందులో ఉండే గోపెమ్మ అంటుంది, మరి ఇంత పెద్ద కార్యాన్ని మనం సంకల్పం చేశాం కదా, మరి ముహూర్తం అది బాగుందా, మంచిదా కాదా, ఏమిటి చూసుకొని వెళ్ళాలి కదా అని ఒక గోపిక మీలాగే సంశయాన్ని లేవనెత్తుతుంది. అప్పుడు చెప్తారనమాట, అసలు చూసుకునేదేమిటి, ఏం లేదు, స్వామి కార్యం అంటే చేసేయడమే అంతే అని అంటూ, మంచి పనులకు ముహూర్తాలు అవసరం లేదు అనేటటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి సందేశాన్ని ఆండాళ్ళ తల్లి మొట్టమొదటి పాశ్రంలో మొదటి వాక్యంలోనే తెలియచేస్తూ, అయినా కూడా మంచి మార్గశీర్ష మాసం, ఎందుచేత ఇది శీర్షము, అన్ని మార్గములలోకి తలమానికమైనటువంటి మాసం ఇది. శ్రీమద్ భగవద్గీతలో స్వామి మాసాన మార్గశీర్షోహం అని చెప్పుకున్నాడు. కాబట్టి మాసమా చూస్తే మార్గశీర్షం, తిదా చూస్తే నిండు పౌర్ణమి. ఆహా ఎంత బాగుంది, నన్నాళాల్ అంటే ఎంత మంచి రోజులమ్మా, అంటే మంచి రోజులు వాటంతట అవే వచ్చేసాయి. ఈవిడ ముహూర్తం చూసుకొని ధనుర్మాసాన్ని ఎంచుకొని తాను ప్రారంభించలేదు, ఆవిడ మొదలుపెట్టింది అనుకోకుండా ఈ కాలమైంది. ఇదంతా మన పుణ్యం, అమ్మవారు చేయడం, అది కూడా పుణ్యకాలం రావడం. ఓవరాల్గా మనం కనుక ప్రాక్టికల్గా ఆలోచన చేసినట్లయితే అసలు నిజమైన సత్సంకల్పంతో సత్కార్యం, సమాజహితమైన కార్యాలు, భగవత్ కార్యాలు చేయటాన్ని ప్రారంభిస్తే ఎటువంటి సమయాలన్నా వాటంతట అవే ముందుకు మంచి ముహూర్తాలుగా అవే మలుచుకుంటే తమని తాము మలుచుకొని మనకి కలిసి వస్తాయి. సో కాబట్టి ఆవిడ ఎంచుకోలేదు, ధనుర్మాసాన్ని కావాలని ప్రయత్నించి సెలెక్ట్ చేసుకొని అలా చేయలేదు. అదమ్మా. బాగుందండి.